ఎయిర్పోర్ట్ లో క్యాబ్ డ్రైవర్ గా చేసేవాడిని. ఈ రోజు నేను నా సొంతంగా వెస్టీజ్ విన్నింగ్ టీమ్ వెస్టీజ్ విన్నింగ్ టీమ్ లో జాయిన్ అయ్యి నేను బెంచ్ కారు కొనుక్కున్నాను. ఇది నా కారే. క్యాబ్ డ్రైవర్ నుంచి బెంచ్ కారు కొని నేను లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాను. దోస్తులు, ఫ్రెండ్స్, రిలేషన్స్ నా వీడియో ఎంతమంది అయితే చూస్తున్నారో రండి, మీకు కూడా 2-3 సంవత్సరాలు ఇలాంటి కారు తీసుకోవచ్చు. నాకు ప్రాక్టీస్ 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 తల్లికి తెలియదు. ప్రాక్టీస్ 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 అవుతున్న టైంలో ఒలింపిక్స్ వచ్చినాయి. మనం మీటింగ్కి రామంటే మనం ఏమంటాం? ఏముందండి విన్నాగా. ఛాంపియన్కి రామంటే రామ్, వన్డే వర్క్షాప్ రామంటే రామ్, మనం ఓ మీటింగ్ చేయమంటే మనం ఓ మీటింగ్ చేయం, వన్డే వర్క్షాప్లోనే రండి అంటే రామ్. కానీ ఆయన కంటిన్యూగా ప్రాక్టీస్ 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 చేసుకుంటూ చేసి మరి అదే టైంలో ఒలింపిక్స్ వచ్చినాయి. ఒలింపిక్స్లో పాల్గొన్నాడు, విన్ అయ్యాడు. ఈరోజు తన ఇన్కమ్ ఏంటో చూద్దాం ఒకసారి. తనే క్రిస్టియానో రొనాల్డో. ఒకసారి దానికి క్లాప్స్ ఇద్దాం. సో తన ఇన్కమ్ చూడండి ఒకసారి. తన ఇన్కమ్ 1,864 కోట్లు పర్ యానం. చూడండి, 1,864 కోట్లు పర్ యానం సంవత్సరం ఆదాయం. పేద కుటుంబం తినడానికి చిన్నప్పుడు చద్దనంతో వాళ్ళ మదరు పెంచింది. ట్రీట్మెంట్ చేయడానికి మనీలో. అలాంటి టైంలో తన మైండ్లో ఫిక్స్ అయింది ఒక గోల్. అదే 15-16 సంవత్సరాల వయసులో మనం ఒక్కసారి ఏ విధంగా ఆలోచిస్తాం ఒకసారి థింక్ చేయండి. తను ఏ విధంగా ఆలోచించాడో ఒకసారి మీరు కంపేర్ చేసుకోండి. సో ఎదగాలనే తపంతో చిన్న వయసు నుంచి ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చాడు. మనం ఏం చెప్తాం అంటే, అరే 18 సంవత్సరాలు వచ్చి నువ్వు ఐడియా అంటే, అన్న నాకు ఇంకా చాలా వయసు ఉందన్న, నేను ఎంజాయ్ ఏంది ఎంజాయ్? అరే ఫస్ట్ నువ్వు డబ్బు సంపాదిస్తే ప్రతిరోజు ఎంజాయ్నే. ఎసార్నో మనం ఏం చేస్తామంటే, మన పేరెంట్స్ కూడా అలాగే చెప్తారు. అరే చిన్న వయసు అండి ఏం చేస్తాడు? నెగిటివ్. చిన్న వయసులోనే పాజిటివ్ నేర్పాలి. చిన్న వయసులోనే ఒక లీడర్గా తయారు చేయాలి. యాజ్ ఎ పేరెంట్స్గా మీ పిల్లలకి మీరు బాధ్యత నేర్పండి. మీ పిల్లలకి మీరు ప్రతి ఒక్కళ్ళు చిన్నప్పటి నుంచి నెగిటివ్ అనే బీజాన్ని ఫుల్ స్టాప్ పెట్టండి. పాజిటివ్ థింకింగ్ నేర్పండి. వాళ్ళు ఒక లీడర్ అవుతారు. ఇది నిజం. మనం ఏం చేస్తామంటే, నా కొడుకు ఏమీ చేయడు. ఎందుకు చేయడు? అందరు పిల్లలు చేసినప్పుడు మన పిల్లలు ఎందుకు చేయరు? మన పిల్లలంటే ప్రేమ సార్. ఆ ప్రేమ ఉంటే పిల్లలు డెవలప్ కాలేరు, గుర్తుపెట్టుకోండి. మన పిల్లలు గ్రోత్ అవ్వాలంటే పాజిటివ్ థింకింగ్ని నేర్పాలి. ప్రతి విషయాన్ని పాజిటివ్గా తీసుకోమని చెప్పాలి. అప్పుడే మన పిల్లలు గ్రోత్ అవుతారు. మరి క్రిస్టియానో రొనాల్డోకి చెప్పిన వాళ్ళు లేరు. తన మైండ్లో ఫిక్స్ అయింది, నేను ఒక టాప్లో ఉండాలి, ఒక టాప్గా ఒక మంచి ఇన్కమ్ తీసుకోవాలి, ఒక మంచి ప్లేయర్ కావాలనుకున్నాడు. మరి అయ్యాడు. చూడండి ఎలాంటి మనకి అవార్డ్స్ వచ్చినావు క్రిస్టియానో రొనాల్డోకి. సో మరి మీలో కూడా నేను ఒక టాప్ను కావాలని మైండ్లో ఫిక్స్ అవ్వాలి. రెడీనా? ఇక్కడ ఎవరం కోటేశ్వరం కాదండి, అవునా? ఎస్ఆర్నో? అందరం పేదరికంలో నుంచి వచ్చిన వాళ్ళమే. సో ఆ పేదరికం అనే దాన్ని ఫుల్ స్టాప్ పెట్టాలంటే నిర్ణయం అనేది స్ట్రాంగ్గా ఉంటే కన్ఫామ్గా మనం ఎదుగుతాం. నిర్ణయంతో పాటు మనకు ఉండవలసింది ఏంటంటే, ఎదగాలంటే చూడండి, నెట్వర్క్లో కావాల్సింది రిక్వైర్డ్ టు బర్న్. సో మనం నెట్వర్క్లో ఉన్నాం. ఈ నెట్వర్క్లో ఉండవలసింది ఏంటంటే రిక్వైర్డ్ బర్న్. చూడండి కింద ఎలా రగులుతుందా కింద. సో మనలో మంట రగులుతూ ఉండాలి, బ్లడ్లో ఉండాలి. ప్రతి కణం అరే నువ్వు ఎదగాలని కొట్టాలి. నువ్వు 1 crore తీసుకోవాలని కొట్టాలి. ఎవ్రీడే రగులుతూ ఉండాలి, అది ఎప్పుడూ ఆరకూడదు. సో అలా రిక్వైర్. సో బర్న్ నీలో ఉంటే ఎదగడం చాలా ఈజీ. సో అలా బర్నింగ్ ఉన్న వాళ్ళు, ఎదిగిన వాళ్ళని నేను చూపిస్తాను. చూడండి ఒకసారి. చూడండి, బర్నింగ్ ఫైర్ ఇన్ యూ గౌతమ్ బాలి గారికి ఒక ఫైర్ ఉంది. బాలి గారి స్టోరీ చాలామంది తెలియదు, నేను చెప్తాను. బాలి గారు వేరే కంపెనీలో సీఈఓగా పనిచేసినప్పుడు
తను కూడా మనకులాగే శాలరీగా పనిచేస్తాడు. ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు? తను కూడా ఒక ఎంప్లాయ్. అక్కడ విధి విధానాలు నచ్చక చాలామంది డిస్ట్రిబ్యూటర్లు ఇబ్బంది పడుతుంటే వాళ్ళ బాధ చూడలేక మేనేజ్మెంట్తో చెప్తే మేనేజ్మెంట్ నువ్వు ఎంప్లాయ్, నేను బాస్ని అని చెప్పారు. సో బయటకు వచ్చేసారు. వచ్చి నేర్చుకున్నారు. వచ్చి ఏం చేశారు? అక్కడ నేర్చుకొని ప్రతి పాయింట్ నోట్ చేసుకున్నారు. దగ్గర అంటే సుమారుగా 186 పాయింట్స్ ఎన్నో నోట్ చేసుకున్నారు. ఆ అంకె నేను మర్చిపోయాను. ఫస్ట్ నెగిటివ్ని రాసుకున్నారు. నేను పెట్టబోయే కంపెనీలో ఇవి ఉండకూడదు, ఇలాంటినే నేను తీసుకురాకూడదు, ప్రతి ఒక్క లీడర్ ఎదగాలి అని పాయింట్స్ నోట్ చేసుకొని, సో పెట్టబోయే కంపెనీ ప్లాన్ ఎలా ఉండాలి, ప్రొడక్ట్స్ ఎలా ఉండాలి, సో ఈ ఎలా సిస్టమ్ ముందుకు తీసుకెళ్ళాలని తయారు చేసుకుంటూ స్టార్ట్ చేశారు 2004లో. మరి ఈరోజు చూసుకుంటే దగ్గర బాలి గారు 3 కోట్ల మందికి ఉపాధి ఇస్తున్నాడు. 3 కోట్ల మందికి. దాంట్లో నేను అండ్ మీరు, సో అందరం హ్యాపీగా ఉన్నామా లేదా? 13,83,000 ఇన్కమ్ అంటే ఒకసారి థింక్ చేయండి. ఇంతకంటే ఇంకేం కావాలి? సో బాలి గారికి థ్యాంక్స్ చెప్తాం మనందరం. గౌతమ్ బాలి సార్కి ఒకసారి జోరు గల క్లాప్స్ ఇద్దాం బాలి గారికి. నిన్న ఆల్రెడీ సిద్ధార్థ్ సింగ్ గారి గురించి చెప్పారు. సో సిద్ధార్థ్ సింగ్ గారు, ఓకే నెక్స్ట్ సిద్ధార్థ్ సింగ్ గారు చేసిన పని ఏంటో తెలుసా? వెస్టేజ్లోకి రాకముందు చూడండి, సిద్ధార్థ్ సింగ్ గారు ఎలా నెట్వర్క్లోకి వచ్చారంటే, సిద్ధార్థ్ సింగ్ గారికి నెట్వర్క్ అంటే ఫైటింగ్. అసలు ఈ సిస్టమ్ నమ్మడైనా వాళ్ళ మదరు, మనకి సీనియర్ కంపెనీ ఉంది కదా సార్, మీ సీనియర్ కంపెనీలో ఒక డిస్ట్రిబ్యూటర్ సిద్ధార్థ్ సింగ్ గారు మదర్ తల్లి, తనకి మార్కెటింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. తను చెబుతూ ఉంది, నువ్వు మార్కెటింగ్ వస్తే బాగుంటావు, నాకు వద్దు మమ్మీ అని చెప్పేవాళ్ళు. సిద్ధార్థ్ సింగ్ గారు ఏం చేసేవాళ్ళు? సీడీలు ఉన్నాయి కదా, ఇదివరకు సీడీలు ఉండేవి. ఆ సీడీ వ్యాపారం చేసేవాళ్ళు. షాప్ ఏదో ఉంది, సీడీలు అమ్ముకుంటూ ఉండేవాళ్ళు, సేల్ చేసుకుంటూ సిద్ధార్థ్ సింగ్ గారు. ఒకరోజు వాళ్ళ మదర్ ఒక మీటింగ్ జరుగుతుంటే ఆ మీటింగ్కి తీసుకెళ్ళి కూర్చోబెట్టినప్పుడు కనెక్ట్ అయిన తర్వాత ఎందుకో తను ఆగిపోయాడు. వేరే కంపెనీలోకి మళ్ళీ ఎంటర్ అయ్యాడు ఒక ఫ్రెండ్ ద్వారా. సో అక్కడ కూడా నచ్చక బయటకు వచ్చేసాడు. అదే టైంలో బాలిగారు కంపెనీ పెట్టారు. బాలిగారు కంపెనీ పెట్టినప్పుడు బాలిగారి దగ్గరికి వచ్చారు. బాలిగారి దగ్గరికి ఎలా వచ్చాడో తెలుసండి? మీ కంపెనీలో నేను ఒక ట్రైనర్గా వస్తా,